చరిత్రదేముందిరా, చింపేస్తే చినిగిపోద్ది. కానీ ప్రేమ అలా కాదురా అన్నాడు భట్టు. అలా చింపేస్తే చినిగిపోయే చరిత్రలోనే కొన్ని క్షణాలున్నాయి. అప్పుడు గొప్ప గొప్ప వారియర్సే ప్రేమ అనే బంధం, దానివల్ల వచ్చే అటాచ్మెంట్ వలన యుద్ధం మధ్యలోనే కుప్పకూలిపోయారు. దీన్ని కొందరు పరిశీలనగా చూసి ఇది యుద్ధం మధ్యలో జరిగింది కాబట్టి ఇది ఆయుధాల వలనో లేకపోతే అహింస కోరుకోవటం వలనో జరిగింది అనుకుంటారు. కానీ ఇది ఆ గొప్ప వారియర్స్ హృదయం మీద పడ్డ బరువు వలన అని కొందరికే అర్థమవుతుంది. నేను బిగినింగ్లో అనుకునేవాడిని భగవద్గీత అనేది జ్ఞానంతో స్టార్ట్ అవుతుంది, అంటే జస్ట్ జ్ఞానంతో అలా మొదలైపోతుంది అనుకున్నాను. కానీ ఇది కన్ఫ్యూజన్తో స్టార్ట్ అవుతుంది. ఒక గొప్ప యోధుడు తన కుటుంబాన్ని చూసి కుంగిపోవటంతో, దాని నుంచి గందరగోళంలోకి వెళ్ళడంతో మొదలవుతుంది. మనకి చాలాసార్లు మనలో ఉండే అటాచ్మెంట్ని వేరే వారిపైన కరుణగా చూపిస్తున్నామని తప్పుగా భావిస్తుంటాం. కొన్నిసార్లు అటాచ్మెంట్ అండ్ కరుణ రెండు సేమ్ అని కూడా భావిస్తూ ఉంటాం. కానీ అవి రెండు ఒకటేనా? సో ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని ఈరోజు మనం అర్జునుడి యొక్క కేసులో చూస్తాం. కురుక్షేత్ర యుద్ధం మొదలవబోతున్నప్పుడు అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు. ఇది నిజంగా అతను కరుణతోనే చేశాడా లేక అటాచ్మెంట్లో చిక్కుకొని పోయి ఉన్నాడా? ఇలా మనం అర్జునుడిని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అర్జునుడి బలహీనత వెనుక ఉన్న నిజం మనకు షాక్ని గురిచేస్తుంది. యూజువల్లీ మనం అర్జునుడి యుద్ధాన్ని ఆపడానికి గల కారణం తను నాన్ వైలెన్స్ని చూస్ చేసుకోవటం వల్ల అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఇంకా చాలా లోతైన విషయం దాగి ఉంది. ఈరోజు మనం స్పిరిచువల్ చరిత్రలో అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న క్షణాల్లో ఒకదాన్ని అర్థం చేసుకుందాం. ఆ క్షణంలో ఒక గొప్ప వారియర్ తన శత్రువులను చూసి కరిగిపోయాడు. రాండి, గీత యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకునే ఈ జర్నీలో నాతో చేరండి. జ్ఞాన అన్వేషకులకి ఆత్మన్ అవేకనింగ్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీత చాప్టర్ 1 వర్సెస్ 25 to 29ని లోతుగా పరిశీలిద్దాం. దీనిలో అర్జునుడి డైలమా గురించి బాగా తెలుసుకుంటాం. ఇది కరుణ వల్ల వచ్చిందా లేక అటాచ్మెంట్ వలన అనేది పరిశీలిస్తాం. గత వీడియోలో మనం చూసాం, అర్జునుడు తన జీవితంలో అత్యంత పెద్ద యుద్ధం దగ్గరికి వచ్చినప్పుడు తన రథసారథి అయిన కృష్ణుడిని రథాన్ని ఇరు సైన్యాల మధ్యలోకి తీసుకోబోయి నిలపమని అడిగాడు. అర్జునుడు కౌరవుల పక్షం వహించిన వాళ్ళని స్వయంగా తనకు తానే చూడాలని అనుకున్నాడు. అందుకే రథాన్ని ఇరు సైన్యాల మధ్యలో పెట్టమని అడిగాడు. ఇది ఒక సాధారణమైన ఆజ్ఞ మాత్రమే కాదు, ఇది అర్జునుడి మైండ్లో జరగబోయే ఒక గొప్ప సంఘర్షణకి మరియు భగవద్గీత దివ్య జ్ఞానానికి దారి తీసింది. ఈరోజు మనం ఈ పవిత్రమైన సంభాషణని, ఇందులో మనకు తెలిసిన కొన్ని లెసన్స్ని అర్థం చేసుకుందాం. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. సో బేసికల్లీ ఈ శ్లోకంలో ఏమని చెప్పారంటే, అర్జునుడు ఇరు సైన్యాల మధ్యలో నిలబడి తన బంధువులు, గురువులు ఇంకా తన పాత స్నేహితులను చుట్టూ ఉండటం చూస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు కావాలని అర్జునుడితో ప్రశాంతంగా ఇలా అంటాడు, ఓ పార్థ, ఇక్కడ చేరిన కురువంశీయులను చూడు. ఇక్కడ మనం చూసినట్లయితే కృష్ణుడు పార్థ అని అర్జునుడిని ఒక ఉద్దేశపూర్వకంగా అంటాడు. ఇక్కడ పార్థ అంటే ప్రిధ కుమారుడు. ప్రిధ అనేది అర్జునుడికి తల్లికి ఉన్న ఇంకో పేరు, అంటే కుంతీదేవికి ఇంకో పేరే ప్రిధ. సో అందుకు కృష్ణుడు భగవద్గీతలో పార్థ అని రిఫర్ చేస్తాడు అర్జునుడిని. ఇలా పిలవటం వల్ల ఇంకా అర్జునుడికి తన వంశాన్ని ఇంకా తన ఫ్యామిలీ గురించి గుర్తు చేస్తూ ఉంటాడు కృష్ణుడు ప్రతిసారి పార్థ అన్నప్పుడల్లా. అండ్ ఇందాక చెప్పిన లైన్లో కురువంశీయులను చూడమన్నాడు. ఇక్కడ కౌరవులు పాండవులు అనలేదు, కురువంశీయులు అన్నాడు. అంటే యుద్ధానికి రెడీ అయిన నీ ఫ్యామిలీని చూడు, నువ్వు నీ ఫ్యామిలీనే పోరాడబోతున్నావు అని అర్జునుడికి హింట్ ఇచ్చాడు కృష్ణుడు. సో కృష్ణుడు కావాలని అర్జునుడిని ఒక డైలమాలో పెట్టడానికి స్టార్ట్ చేస్తున్నాడు. కనుక ఇది జస్ట్ ఒక శారీరక యుద్ధం మాత్రమే కాదు, ఇది అర్జునుడి లోపల జరగబోయే యుద్ధానికి పునాది వేస్తుంది. అంటే ఈ యుద్ధం అర్జునుడి యొక్క సొంత రక్త సంబంధితులతో మరియు తన వారసత్వంతో ముడిపడి ఉన్నది. సో ఇది అర్జునుడికి ఒక సాధారణమైన సిచ్యువేషన్ కాదు, అంటే కేవలం శత్రువులతో యుద్ధం చేసి గెలవడం లాంటిది కాదు. ఇక్కడ అర్జునుడు యాక్చువల్లీ తన సొంత బంధువులతో పోరాడాలి.
ఈ సోన్స్ రియలైజేషన్ యొక్క బరువు తన హృదయంలో పెరగడం మొదలైంది. సో కృష్ణుడు కావాలని తన యొక్క అనంతమైన జ్ఞానంతో కావాలని పెట్టుకొని వేసాడు అర్జునుడి యొక్క మనసులో ఈ డౌట్స్ వెయ్యాలి అని చెప్పి ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ యుద్ధం జరగబోయే ముందుండే టైంలో వేశాడు ఈ విత్తనాలని. యూజువల్లీ ఇలా మనకి గాడ్ ఆర్ నేచర్ ఏమన్నా ఇట్లా మనల్ని డైలమాలో వేసిందంటే మనం జనరల్గా మనల్ని ఏదో కీడు కోసమే అనుకుంటాం. కానీ ఇక్కడ మనం కరెక్ట్గా చూసామంటే ఈ డౌట్ అనేది అర్జునుడిని బలహీనపరచడానికి కాదు కృష్ణుడు వేసింది. ఇది యాక్చువల్లీ అర్జునుడిని తన యొక్క హృదయాన్ని మరియు మనస్సుని ఒక లోతైన టీచింగ్కి రెడీ చేయడానికి దోహదపడింది. సో యూజువల్లీ నేచర్ అనేది మిమ్మల్ని నిరాశపరిచేది మీకు ఇట్లాంటి దైవిక జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా చేయడానికి ఇలా చేస్తుంటుంది నేచర్. సో మీరు ఇలా జరుగుతున్నప్పుడు లైఫ్లో ఓ మై గాడ్ నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించడంతో ఆపేయకుండా కాస్త స్పిరిచువల్ బుక్స్ ఆర్ మన ఆత్మన్ అవేకనింగ్ వీడియోస్ లాంటివి చూస్తూ ఉండండి. సో ఇది మనం చూసినప్పుడు ఈ సోన్స్ టీచింగ్ అర్జునుడికి కృష్ణుడు ఇచ్చింది జస్ట్ అర్జునుడిని మార్చడానికి మాత్రమే కాదు, ఇది కలియుగంలో ప్రజలందరికీ కూడా. సో హూఎవర్ మీరు ఏ రిలీజన్ అయినా అయి ఉండొచ్చు, జస్ట్ దీన్ని వినండి అంతే. దీంట్లో కృష్ణుడు అనగా ఒక రియాలిటీ అనుకోండి, ఒక యూనివర్స్ యాక్చువల్లీ మనల్ని ఎలా గైడ్ చేయబోతుంది అనే దాని గురించే గీత అనేది. సో జస్ట్ ఊరికే వినండి దీన్ని అంతే చాలు. మళ్ళీ మనం బ్యాటిల్ ఫీల్డ్కి తిరిగి వచ్చినట్లయితే ఇక్కడ అర్జునుడికి చాలా ఫెమిలియర్ ఫేసెస్ కనిపించాయి. తన తండ్రులు, తాతలు, టీచర్స్, అంకుల్స్, అన్నయ్యలు, తమ్ముళ్ళు, కజిన్స్, కొడుకులు, మేనల్లుళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ యుద్ధానికి రెడీగా ఉన్నారు. సొంత వాళ్ళతోనే యుద్ధం ఎలా చేస్తాము అని చెప్పి ఎక్కువ దుఃఖంలోకి జారుకొని అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నా సొంత బంధువులు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని చూస్తుంటే నా శరీరం కుదేలైపోతుంది. నా చేతులు చాలా బలహీనంగా ఉన్నాయి. నా నోరు ఎండిపోతుంది. నా శరీరం వణికిపోతుంది. నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. కానీ మనం చూసినట్లయితే కొద్ది క్షణాల క్రితమే అర్జునుడు కౌరవుల మోసానికి శిక్ష వేయాలనే ధర్మకోపంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు అర్జునుడికి తన ముందున్న వాస్తవాన్ని చూసి తన ధైర్యం పోయింది. న్యాయం కోసం పోరాడడానికి వచ్చిన ఒక ధర్మయోధుడు ఇప్పుడు భావోద్వేగాల సుడిగుండంలో చిక్కుకున్నాడు. సరిగ్గా వచ్చిన వాళ్ళందరినీ చూసి తన పోరాడబోయేది తన సొంత కుటుంబాన్నే అనే విషయం తెలుసుకొని అతని హృదయం గందరగోళంలోకి, భయంలోకి నిండిపోయింది. అర్జునుడి ఫీలింగ్స్లో ఈ మార్పులని కృష్ణుడు ముందే ఊహించాడు. అక్కడ ఉన్న యోధులని అందరినీ కలిపి కురు వంశస్థులు అని బోధించడం ద్వారా కృష్ణుడు అర్జునుడిని యుద్ధపు వాస్తవికతను ఎదుర్కొనేలా చేశాడు. కనుక ప్రతి ఒక్కరూ చెప్పినట్లు, అంటే ప్రీవియస్గా మనకు చాలామంది చెప్పుంటారు, యుద్ధం ధర్మం వర్సెస్ అధర్మం అదంతా కాదు, ఇది మంచి చెడుల మధ్య జరిగే యుద్ధం కానే కాదు, సొంత కుటుంబీకుల మధ్య జరిగే యుద్ధం. కనుక అర్జునుడి మనసు ఈ యుద్ధం తెచ్చే దారుణమైన పరిణామాలతో నిండిపోయి ఉంది. సో ఈ యుద్ధం అనేది జస్ట్ శత్రువులను మాత్రమే కాదు, తన ప్రియమైన వాళ్ళను కూడా ఎఫెక్ట్ చేస్తుందని తెలుసుకున్నాడు. యాక్చువల్లీ మనం ఫస్ట్ శ్లోకం నుంచి కానీ చూసామంటే ఇది యాక్చువల్లీ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటాడు యుద్ధంలో ఏం జరుగుతుంది అని. ఈ నరేషన్లో సంజయుడు అర్జునుడిని ఇలా కౌంతియా అని పిలిచాడు, అంటే కుంతి కొడుకు అని. సో ఈ శ్లోకాల్లో ఇలా అర్జునుడిని కౌంతియా అని రిఫర్ చేయటం ఏదో ఊరికే క్యాజువల్గా చేసింది కాదు, ఇది అర్జునుడి యొక్క సాఫ్ట్ హార్టెడ్నెస్ని చూపించడానికి చేసింది. సో ఎప్పుడైనా భగవద్గీతలో కౌంతియా అని వచ్చిందంటే అక్కడ అర్జునుడి యొక్క సాఫ్ట్ హార్ట్ని రిఫర్ చేయడానికి సో సంజయుడు వాడాడని. ఇక్కడ మనం చూసినట్లయితే భగవద్గీతలో ప్రతి ఒక్క పదం అనేది సో ఖచ్చితంగా ఒక అర్థాన్ని చూపెడుతుంది. నేను అందుకే ఈ శ్లోకాన్ని కొంచెం వివరిస్తూ చెప్తున్నా. యాక్చువల్ ఆత్మన్ అవేకనింగ్ అండర్స్టాండింగ్ అనేది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జరిగేదంతా జస్ట్ ఒక బేసిక్ మీకు ఇస్తున్నాను అంతే, జస్ట్ ఇది వినండి అంతే, బోర్ కొడుతుంది అనుకోవద్దు. కనుక ఇక్కడ అర్జునుడికి కలిగిన డైలమా అది అతని ఫ్యామిలీతో అతనికి ఉన్న అటాచ్మెంట్కి డీప్గా రూట్ అయి ఉంది.
ఇక్కడ అర్జునుడు ఫిజికల్ వరల్డ్ యొక్క బాండ్స్ మీద ఫోకస్ అయ్యాడు. అతను కేవలం శరీరం మాత్రమే కాదు, ఒక ఆత్మ కూడా అనే ఒక శాశ్వత సత్యాన్ని మర్చిపోయాడు. ఇక్కడ అర్జునుడికి తన కుటుంబంతో ఉన్న ప్రేమ భౌతిక ప్రపంచానికి ముడిపడుంది. కనుక దీనివల్ల యోధుడిగా అర్జునుడు తన కర్తవ్యం నిర్వహించే ఆలోచన వచ్చినప్పుడు భయం, పశ్చాత్తాపం అనే ఒక ఆలోచనలోకి మునిగిపోయాడు. మనం డైలీ జరిగే జీవితంలో మనల్ని కేవలం శరీరాలుగా గుర్తించుకుంటాం. ఈ ఫిజికల్ ఐడెంటిఫికేషన్నే ఆధారంగా చేసుకొని ఎమోషనల్ అటాచ్మెంట్స్ని ఏర్పరచుకుంటాం. కనుక ఈ అటాచ్మెంట్స్ అన్నీ మనకి ఇగ్నోరెన్స్ వల్ల వచ్చినవే కదా. అంటే మన శరీరంతో మాత్రమే లింక్ చేసుకోవటం వల్ల వచ్చినవే కదా. కనుక ఈ అటాచ్మెంట్స్ అనేవి బాధ, దుఃఖం, పెయిన్ని కలగజేస్తూ ఉంటాయి. మనల్ని మనం జస్ట్ శరీరాలుగా మాత్రమే చూసుకున్నంత వరకు ఈ కష్టాలు మనకి తప్పవు. మన నిజమైన శరీరం జస్ట్ మన భౌతిక శరీరం మాత్రమే కాదు, అంతకు మించి అన్నమాట. మనం శాశ్వతంగా ఉండిపోయే ఆత్మలం, భగవంతునితో అనుసంధానమై ఉన్నాం. ఇక్కడ భగవంతుడు అంటే యూనివర్స్ అని కూడా అర్థం చేసుకోండి, ప్రాబ్లమే లేదు. ఈ యూనివర్స్తోనే మనకి శాశ్వత సంబంధం అనేది ఉంది, అంతేగాని పక్కింటి వాళ్ళతోనో లేకపోతే మన వాళ్ళతోనో కాదు. కనుక యూనివర్స్ అనేది మనకి శాశ్వతమైన తల్లి, తండ్రి, స్నేహితుడు, గురువు, ప్రియుడు, ప్రియురాలు కూడా. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు ఒక క్రిటికల్ మూమెంట్లో నిలబడున్నాడు. ఇది తన జీవితంలో ఒక పెద్ద సత్యాన్ని అర్థం చేసుకోబోయే టైం. అతని కన్ఫ్యూజన్ మరియు భయం ఈ రెండూ కలిసి మనకి ప్రపంచంలోనే అత్యంత గొప్ప బోధనలకు దారితీశాయి. అదే భగవద్గీత. ఈ జరగబోయే సంభాషణ అర్జునుడి లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. అంతేకాకుండా మానవ జాతి మొత్తానికి ఒక టైమ్లెస్ గైడ్లా నిలిచింది. భౌతిక ప్రపంచానికి మించిన ఆధ్యాత్మికత సత్యాలని మనకి టీచ్ చేసింది. పైన ఉండే అర్జునుడి యొక్క సిచ్యువేషన్ని మనం డీప్గా అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకాల యొక్క స్పిరిచువల్ డైమెన్షన్స్లోకి వెళ్ళాలి. ఆత్మన్ అవేకనింగ్ అవగాహన, అర్జునుడి డైలమా. ఇది కరుణ లేక అటాచ్మెంటా? కురుక్షేత్ర బ్యాటిల్ ఫీల్డ్లో నిలబడి అర్జునుడు సైన్యాన్ని చూస్తున్నప్పుడు అతని హార్ట్ సింక్ అయింది. ఎందుకంటే అతను తన లవ్డ్ వన్స్ అయిన టీచర్స్, కజిన్స్, ఫ్రెండ్స్ బ్యాటిల్కి రెడీగా ఉండడం చూశాడు. ఈ దృశ్యం అతని యొక్క హృదయంలో ఉన్న కరుణను బయటికి లేపింది. అప్పుడు అతను పరమాత్ముడైన కృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ కృష్ణ, నా ప్రియమైన వాళ్ళు నాతోనే పోరాడడానికి రెడీగా ఉండటం చూసి నా బాడీ వీక్ అయిపోయింది, నోరు ఎండిపోయింది, కాళ్ళు వణికిపోతున్నాయి, భయం మరియు దుఃఖంతో మునిగిపోయి ఉన్నాను అని అన్నాడు. నిజానికి చూస్తే యుద్ధం గురించి అర్జునుడికి ఎటువంటి టెన్షన్ లేదు. ఎందుకంటే బేసికల్లీ అర్జునుడు పుట్టుకతోనే ఒక వారియర్. తన జీవితం అంతా యుద్ధాల కోసమే ట్రైన్ అవుతూ ఉన్నాడు. ఇలా యుద్ధం మరియు వైలెన్స్ అనేది అతనికి కొత్త కాదు. అతను ఎటువంటి సందేహం లేదా హెజిటేషన్ లేకుండానే చాలామంది వారియర్స్ను ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు చేయబోయే యుద్ధం యొక్క సిచ్యువేషన్ చాలా డిఫరెంట్. కనుక ఇక్కడ అర్జునుడు కలవరపడడానికి గల కారణం అతను ఒక్కసారిగా నాన్ వైలెంట్ అవ్వడం వల్ల కాదు, కానీ యుద్ధ భూమికి రెండు వైపులా నిలబడి ఉన్న వాళ్ళ పట్ల అతనికి ఉన్న డీప్ అటాచ్మెంట్ వల్ల. యూజువల్లీ వైలెన్స్కి ఎవరెంత క్లోజ్గా ఉంటే వాళ్ళకి ఎమోషన్స్ అంత డీప్గా రూట్ అయి ఉంటాయి. అర్జునుడికి ఇక్కడ తన మైండ్లో వారియర్గా తను చేయాల్సిన డ్యూటీకి మరియు తను ప్రేమించే వాళ్ళ మధ్య రెండుటి మధ్య సతమతం అయిపోతున్నాడు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు ఎవరికైనా వాళ్ళ ప్రాణం లాంటి వాళ్ళే. ఇక్కడ అర్జునుడు తన వాళ్ళను తానే చంపాలనే ఆలోచన అతనికి భరించలేని బాధను కలిగించింది. ఇక్కడ అర్జునుడి యొక్క డైలమా నాన్ వైలెన్స్ నుంచి వచ్చింది కాదు, అది అతని అటాచ్మెంట్ మరియు అతని లవ్ నుంచి వచ్చింది. తను ప్రేమించిన వాళ్ళ మీదే తను అప్పటిదాకా నేర్చుకున్న విల్లుని ఎత్తాలనే యొక్క ఆలోచనే అతన్ని బాధింపజేస్తుంది.
అతని తన డ్యూటీకి మరియు తన కనెక్షన్ అనగా ఫ్యామిలీ కనెక్షన్స్కి అతనికి ఉన్న అటాచ్మెంట్స్ ఈ రెండు మధ్య ఉండే వ్యత్యాసంతో అతనికి ఒక సునామీ వేవ్ తగిలినట్టుగా కృంగిపోయాడు. ఈ సిచ్యువేషన్స్ అన్నీ అర్జునుడిని యుద్ధం యొక్క మీనింగ్ మరియు విక్టరీ వల్ల వచ్చే ఆనందం మరియు ముందుండే లైఫ్ ఇవన్నిటిని క్వశ్చన్ చేసేలా చేశాయి. అసలు కాన్ఫ్లిక్ట్ అనేది ఈ క్వశ్చన్స్ రావడం వల్లే మొదలైంది. ఎప్పుడైనా చూడండి, నాది ఆర్ నా వాళ్ళు అనే ఒక ఫీలింగ్ ఒక డివైడ్ని క్రియేట్ చేస్తుంది. మనం ఎప్పుడైనా ఒకరిని ఒరే ఇతడు నా ఫ్రెండ్ రా అని అన్నాడంటే ఆటోమేటిక్గా ఫ్రెండ్ కాని వాళ్ళందరూ ఎనిమీస్ ఆర్ న్యూట్రల్గా ఉండిపోతారు. అంటే ఇక్కడ డివిజన్ స్టార్ట్ అయింది, ఒకడు ఫ్రెండ్ ఒకడు ఎనిమీ అన్నట్టుగా. ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు అనే బౌండరీస్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఇలా చేసిన డివిజన్స్ నుండే అన్ని రకాల వైలెన్స్ పుట్టుకొస్తుంది. నిజంగా పీస్ఫుల్గా ఉండే మైండ్ కావాలంటే నాది అనే ఫీలింగ్ ఉండకూడదు. అలాంటి పీస్ఫుల్ మైండ్కి యూజువల్గా అటాచ్మెంట్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఇందాక అర్జునుడు కృష్ణుడితో అన్నట్లుగా తనకు వచ్చిన వణుకు మరియు బలహీనత యుద్ధం పట్ల ఒక్కసారిగా వచ్చిన డిటాచ్మెంట్ వల్ల కాదు. అతను ఎప్పుడూ వారియర్గానే ఉన్నాడు. కేజీఎఫ్లో మన యశ్ చెప్పినట్టు వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్, బట్ వైలెన్స్ లైక్స్ మీ అన్నట్టుగా తన లైఫ్ అంతా ఎప్పుడు వైలెన్స్లోనే పుట్టి పెరిగాడు. కానీ ఒక్కసారిగా వాళ్ళ బంధువులందరినీ చూసేటప్పటికి అతని మైండ్ అటాచ్మెంట్తో నిండిపోయింది. వారియర్గా తన డ్యూటీకి మరియు తను లవ్ చేసే వారి పట్ల ఉన్న తన డీప్ కనెక్షన్కి మధ్య చిక్కుకొని పోయాడు. యుద్ధం చేయాలి, కొమాన్ వేసేద్దాం అనే ఒక థాట్ నుంచి లవ్ అండ్ కరుణతో నిండిపోయాడు. ఇలా అంతరంగ సంఘర్షణల వలన అతను హెల్ప్లెస్గా కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అయ్యాడు. కనుక అర్జునుడి యొక్క డైలమా అనేది ఒక్కసారిగా నాన్ వైలెన్స్ను నమ్మడం వల్ల కాదు, అతనికి తన ఫ్యామిలీ టీచర్స్ పట్ల ఉన్న అటాచ్మెంట్ వలన. చాలామంది ఈ పాయింట్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే అర్జునుడు ఒక్కసారిగా పీస్ని కావాలనుకున్నాడని, కృష్ణుడు అతన్ని వార్లోకి ఎల్లు అని దోశాడని. కానీ మనం చూసినట్లయితే కృష్ణుడు ఎప్పుడు పీస్ఫుల్గా ఉన్న పర్సన్ని వెళ్ళి యుద్ధం చేయి, నువ్వు చేయాల్సిందే అని చెప్పడు. నిజానికి అర్జునుడి మైండ్ ఎప్పుడూ వైలెన్స్ నుంచి బయటికి రాలేదు. అసలు అర్జునుడు ఒక వారియర్ కాబట్టి అతన్ని ఏదో అంటారు చూడండి, కణాల్లో వైలెన్సే నిండిపోయి ఉంది. కనుక ఇక్కడ భగవద్గీత అనేది అటాచ్మెంట్ కోసం, అంతేగాని యుద్ధం చేయడానికి ఉపయోగపడే గ్రంథం కాదు. ఈ ఒక్క ఎసెన్స్ని అర్థం చేసుకోకపోయారంటే భగవద్గీత అర్థం చేసుకోవడం చాలా కష్టం. అర్జునుడు యుద్ధ భూమిలో చుట్టూ చూస్తున్నప్పుడు తన రిలేటివ్స్ అయిన తండ్రులు, సోదరులు, గురువులు బ్యాటిల్ ఫీల్డ్లో ఇరువైపులా ఉండటం చూసి వాళ్ళని వాళ్ళు చంపుకోవాల్సి వస్తుందనే ఆలోచన అతన్ని బ్రేక్ చేసింది. ఇన్ కేస్ వీళ్ళు కానీ స్ట్రేంజర్స్ అయి ఉంటే అర్జునుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కొమాన్ రా అని చెప్పి తొడగొట్టి ఫైట్ చేసేవాడు. కానీ తను లవ్ చేసే వాళ్ళనే చంపాల్సి వస్తుందనే ఒక్కసారిగా ఈ థాట్స్ అన్నీ ఒక్కసారిగా తను ఆలోచించడం వలన తన లోపల ఒక రియల్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. కనుక అర్జునుడికి తన ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంటే అసలైన కాన్ఫ్లిక్ట్, అంతేగాని యుద్ధం కాదు. కనుక ఎప్పుడైనా ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడే మన మైండ్లోని డీపెస్ట్ లేయర్స్ అనేవి బయటకు వస్తాయి. నార్మల్ టైంలో మనం నార్మల్గానే ఉంటాం, బయట ఉండే పొరల లేయర్స్లోనే మన లైఫ్ అంత ఆలోచించాం, డీప్గా పోము. లైఫ్లో ఉండే హిడెన్ డెప్త్స్ గురించి మనకు తెలియదు. కానీ ఇలాంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే బ్రేకప్ అయినప్పుడు, లేదా ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు, లేకపోతే ఇట్లా యుద్ధం చేయాల్సిన సిచ్యువేషన్స్ అప్పుడు బ్రెయిన్ని మనం ఫుల్గా వాడడానికి స్టార్ట్ చేస్తాం. అప్పుడు మనం మన యొక్క మనస్సు యొక్క లోతులోకి వెళ్తాం. ఇక్కడ చూసినట్లయితే అర్జునుడు ఈ సో అండ్ సో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అంటే ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో నా వాళ్ళని నేను పోగొట్టుకోబోతున్నాను అనే ఒక థాట్ రావటం వల్ల భయం స్టార్ట్ అయింది. అర్జునుడు ఇక్కడ వార్కో లేదా వైలెన్స్కో వ్యతిరేకంగా మాట్లాడలేదు. అతని పెయిన్ చాలా పర్సనల్. ఇక్కడ తన తోబుట్టువులనే ఇంకా తన తెలిసిన వాళ్ళనే తను డిస్ట్రాయ్ చేయాల్సి వస్తుందని తన మైండ్ అండ్ బాడీ సరిగ్గా వర్క్ చేయడం ఆగిపోయాయి. అర్జునుడు ఒక పారాలిసిస్ స్టేట్లోకి వెళ్ళాడు. సో ఏం బాధపడకండి, ఇక్కడ కృష్ణుడి యొక్క సో అండ్ సో
రోలే ఇది. కృష్ణుడు దీని నుంచి అటాచ్మెంట్ నుంచి ఫ్రీ చేయటమే ఈ భగవద్గీత అనేది. సో ఇటువంటి క్రైసిస్లోకి అర్జునుడిని ఇప్పుడు కృష్ణుడు తీసుకోబోలేదు అనుకోండి, అర్జునుడు కూడా మనం ప్రీవియస్ శ్లోకంలో చెప్పుకున్నట్టు ఇవేం ఆలోచించడు, అసలు గీత అనేదే చెప్పబడేదే కాదు. సో కృష్ణుడు కావాలని అర్జునుడిని అక్కడ పడేశాడు, అతను అర్థం చేసుకోవాలని రియాలిటీని. మనం డైలీ లైఫ్లో కానీ చూసినట్లయితే మన యొక్క పొరుగు వారి నేబర్హుడ్లో ఎవరన్నా కానీ చనిపోతే పాపం పోయాడు అని చెప్పి మూవ్ ఆన్ అయిపోతాం, ఎందుకంటే అది మనల్ని డైరెక్ట్గా టచ్ చేయదు కాబట్టి. కానీ డెత్ మన ఫ్యామిలీలో వస్తే పెయిన్ అన్బేరబుల్గా ఉంటుంది. మనలో ఒక పార్ట్ చనిపోయినట్లు ఫీల్ అవుతాం. మన లవ్డ్ వన్స్లో మనం చాలా ఇన్వెస్ట్ చేస్తుంటాం మన యొక్క లైఫ్ని. ఒక్కసారిగా వాళ్ళు లేరు అని తెలుసుకున్నప్పుడు మన మైండ్ మరియు హార్ట్లో ఒక బొక్కబడినట్టు అవుతుంది. వాళ్ళు ఒక్కసారిగా చనిపోయినప్పుడు మనం వాళ్ళ లైఫ్లో మనం ఇన్వెస్ట్ చేసిందంతా ఒక్కసారిగా ట్రాష్ అయిపోవటం చూసి షాక్ అయిపోతాం, బాధ కూడా వేస్తుంది. మనం ఇంత ఇన్వెస్ట్ చేసాము, ఒక్కసారిగా వాళ్ళు వెళ్ళిపోతే అంతా పట్టుకుపోయినట్టు అనుకుంటాం మనం. అందుకే యూజువల్లీ వైఫ్ చనిపోతే హస్బెండ్లో ఒక పార్ట్ చనిపోతుంది. ఎందుకంటే ఒక హస్బెండ్ అనేవాడు అతని హస్బెండ్గా ఎగ్జిస్ట్ అవ్వటం అనేది తన యొక్క వైఫ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఇంకో ఉదాహరణగా తీసుకున్నామంటే మదర్ అండ్ చైల్డ్ చూడండి. మదర్ అనే ఆమె ఒకవేళ తన యొక్క కొడుకో లేకపోతే ఏమైనా చనిపోయారంటే తనలో ఉండే మదర్ లక్షణం కూడా చనిపోయిందని. ఈ రెండు కేసెస్సే అటాచ్మెంట్ యొక్క నేచర్ని మనకి కరెక్ట్గా చూపిస్తుంది. ఇక్కడ మన ఐడెంటిటీ నేను అనే ఒక భావనని మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చనిపోయినప్పుడు పోగొట్టుకుంటాం. ఇక్కడ ఐడెంటిటీ పోగొట్టుకుంటున్నాం కాబట్టే మనం చాలా బాధపడతాం. అర్జునుడికి కూడా సేమ్ ఇలాగే బ్యాటిల్ ఫీల్డ్లో ఇరువైపులా తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మరియు టీచర్స్ని చూసినప్పుడు తన సొంత డిస్ట్రక్షన్ని తను చూసుకున్నట్లు అనిపించింది. డెత్ లేదా వారు వల్ల జరిగే వైలెన్స్లో వచ్చిన ఆలోచన మాత్రమే కాదు అతన్ని షేక్ చేసింది, అతన్ని డిఫైన్ చేసే వాళ్ళని పోగొట్టుకునే భయం కూడా అతనిలో స్టార్ట్ అయింది. కరెక్ట్గా చూడండి, ఇక్కడ తన లవ్డ్ వన్స్ కానీ చనిపోయాడు అనుకో, తన ఎగ్జిస్టెన్స్కే ఒక మీనింగ్ లేకుండా పోతుంది. అంటే తన యొక్క ఐడెంటిటీ అనేది ఒక ఫాదర్ గానో, బ్రదర్ గానో, ఒక స్టూడెంట్ గానో, ఒక ఫ్రెండ్ గానో ఉంటుంది. ఒక్కసారిగా వాళ్ళందరినీ చంపేసి ఐడెంటిటీస్ అన్నీ ఎగిరిపోతాయి. సర్ప్రైజ్గా చూస్తే ఈ కనెక్షన్ అనేది జస్ట్ మన లవ్డ్ వన్స్తోనే కాదు, మన అవుట్ సైడర్స్ లేదా మన పొరిగింటి వాళ్ళు లేకపోతే మన ఎనిమీస్, ఇక్కడ ఎవరైనా చూడండి మన అనుకుంటున్నాం కనుక వాళ్ళు మన లైఫ్లో ఒక రోల్ అనేది ప్లే చేస్తున్నారు, మనము వాళ్ళ లైఫ్లో ఒక రోల్ అనేది ప్లే చేస్తున్నాం. కనుక ఎనిమీ చనిపోయినా కానీ అది మనల్ని అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనం క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీలో ఒక పార్ట్. వాళ్ళు అపోనెంట్స్ అయినా కానీ వాళ్ళు మన అపోనెంట్స్, దే ఆర్ మైన్ అనే ఒక భావన ఉంటుంది. వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు లేరు అనుకోండి, మనం ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతాం, మన ఐడెంటిటీలో ఒక పీస్ అనేది మిస్ అయినట్లుగా కనిపిస్తుంది. బ్యాటిల్ ఫీల్డ్లో కూడా అర్జునుడికి వచ్చిన సో నిరాశ కేవలం ఫైట్ చేయటం లేదా భయం వల్ల కాదు, అది ఒక లోతైన భయం. అతను కంప్లీట్గా పోగొట్టుకుంటాడనే భయం. తను ప్రేమించిన వాళ్ళు లేకపోతే అతను అనుకున్న వాళ్ళు చనిపోవటం చూడాల్సి వస్తుందంటే అతని సొంత ఎగ్జిస్టెన్స్నే క్వశ్చన్ చేసినట్లుగా అయింది. వాళ్ళు లేకుండా అసలు తనెవరు, వాళ్ళు లేకపోతే అసలు విక్టరీకి ఏం ఉపయోగం ఉంది అని అర్జునుడు అనుకున్నాడు. ప్రపంచం మొత్తం గెలిచినా కానీ తన లవ్డ్ వన్స్ అనే వాళ్ళతో తను షేర్ చేసుకోలేకపోతే దానికి అర్థమే లేదని అనుకున్నాడు. మనందరికీ ఇది రిలేట్ అవుతుంది. మనం లైఫ్లో కూడా మనం కలెక్ట్ చేసే చాలా వస్తువులు, ఎదర్ అది డబ్బు అయినా అయి ఉండొచ్చు, పవర్ అయినా అయి ఉండొచ్చు, సక్సెస్ అన్నా అయి ఉండొచ్చు, ఇవన్నీ మనం ప్రేమించిన వాళ్ళ కోసం మాత్రమే చేస్తాం. మనం కట్టుకునే ఇల్లు కూడా మనం అందులో నివసించే వాళ్ళ కోసమో లేదా ఆ ఇంటి యొక్క బ్యూటీని అప్రిషియేట్ చేసే వాళ్ళ కోసమో లేదా వేరే వాళ్ళని జలస్ అయ్యేలా చేద్దామనే ఒక ఆలోచన రావడం వలనో అయి ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి పని వేరే వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కోసమే చేస్తుంటాం. మనం వరల్డ్లోనే ఒక గొప్ప ప్యాలెస్లో ఉన్నా కానీ మనకు అందులో లవ్డ్ వన్సో, ఫ్రెండ్సో లేకపోతే ఈవెన్ శత్రువులు లేకపోయినా కానీ ఆ పెద్ద ప్యాలెస్ ఒక్కసారిగా మనకి చాలా ఖాళీగా కనిపిస్తుంది, ఒక వాల్యూ పోయినట్లుగా ఉంటుంది. ఎందుకంటే ప్యాలెస్ జస్ట్ మనం నివసించడానికి కాదు, అది ఒక సక్సెస్ని షోకేస్ చేయడానికి.
వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి లేదా జలస్ చేయడానికి. ఎవ్వరూ లేనప్పుడు ఆ పెద్ద భవంతిలో నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మనం వేసుకునే బట్టలు కూడా అంతే. క్లోత్స్ అనే యూజువల్లీ బాడీ కవర్ చేయటం కంటే అదర్స్ అట్రాక్షన్ కోసమే ఎక్కువగా మనం వాడతాం. మనం ఒకవేళ ఏదైనా సింహాసనాన్నో లేకపోతే ఏదైనా ర్యాంకో ఏదైనా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటే అది వేరే వాళ్ళ యొక్క కళ్ళల్లో మిమ్మల్ని ఏదో ఒక గొప్పోడుగా పెడుతుందనే ఒక భావన వల్లే కానీ, అంతేగాని నిజంగానే మనం సాధించాలి అనే ఒక మైండ్ సెట్తో చెయ్యం. అది ఒక్కసారిగా అది నువ్వు ఒక్కడివే సో థింగ్ నీ ఒక్కడి కోసమే చేస్తున్నావు అని తెలిసినప్పుడు నువ్వు ఆ పని ఖచ్చితంగా చేయవు. ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనో లేకపోతే ఎక్కువ డబ్బులు సంపాదించాలనో ఇవన్నీ అంత సిగ్నిఫికెంట్గా అనిపివు. అర్జునుడి సిచ్యువేషన్ కూడా సేమ్ ఇదే. తనకి విక్టరీ వచ్చినా కానీ వాళ్ళ సొంత వాళ్ళ యొక్క డెత్స్ నుంచి వస్తుంది కాబట్టి అందువల్ల అసలు ఉపయోగమే లేదని అర్థమైంది. కరెక్ట్గా కానీ చూసినట్లయితే విక్టరీ ఆర్ గెలవటం అనేది ఒక ఎండ్ కాదు. అది యాక్చువల్లీ మన ఈగోకి మనం ఇచ్చుకునే సాటిస్ఫాక్షన్. మనం ప్రేమించే వాళ్ళ నుంచి వచ్చే ఒక పొగడ్తలు మరియు అవుట్ సైడర్స్ నుంచి వచ్చే ఒక గుర్తింపు, ఇవన్నీ మనం విక్టరీ కోసం పరితపించేలా చేస్తాయి. కానీ ఇన్ కేస్ ఎవడు నిన్ను పొగడకపోతే నువ్వు ఆ పనే చేయవు. సో పొగడ్తనే ఖచ్చితంగా కావాలి మన కాళ్ళ. ఇప్పుడు ఒకవేళ మనం ఇదే సిచ్యువేషన్లో వర్ధమాన మహావీర, అదే జైనిజంలో 24th తీర్థంకర అని అంటారు. సో అతను కానీ ఒకవేళ కానీ ఇక్కడ బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చి నేను యుద్ధం చేయను, నేను నాన్ వైలెంట్ అవుతాను అన్నాడంటే కృష్ణుడు చాలా హ్యాపీగా ఇంకా హ్యాండ్ షేక్ చేసి అతనే తీసుకోబోతాడు దారేసి, చాలా మంచి పని అయినా అని. ఎందుకంటే మహావీర అనే వ్యక్తి బేసికల్లీ అతను నాన్ వైలెంట్. సో ఇక్కడ కృష్ణుడు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అతను నాన్ వైలెంట్ కాబట్టి యుద్ధం చేయను అంటున్నాడు. కాకపోతే ఇక్కడ అర్జునుడి కేసులో చూసామంటే అతను వైలెంట్. సో ఇక్కడ అతను సో యుద్ధం అనేది వైలెన్స్ ఉన్నా కానీ అటాచ్మెంట్ వల్ల చేయను అంటున్నాడు. కనుక భగవద్గీత అనేది కృష్ణుడు అర్జునుడిని తీసుకొని వచ్చి రానాయన చెప్తానని చెప్పింది కాదు. ఇది యాక్చువల్లీ భగవద్గీత అనేది అర్జునుడి యొక్క లోపల జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ నుంచి వచ్చింది. అర్జునుడి సొంత స్ట్రగులే ఈ ఎంటైర్ కాన్వర్జేషన్ క్రియేట్ చేసేలా చేసింది. ఇక్కడ అర్జునుడి యొక్క స్ట్రగుల్ తను పీస్ఫుల్గా అవ్వడం వల్ల కాదు, తను సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవాలనే మైండ్ సెట్ నుంచి వచ్చింది ఇది. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ నిజం ఏంటంటే అటాచ్మెంట్ అనేది లోపల ఉండే వైలెన్స్ లాంటిది. మనం ఎప్పుడైతే ఈ పర్సన్ నావాడు, ఈ వస్తువు నాది అని అన్నామో అప్పుడు వాళ్ళని మనం పొసెస్ చేయటం స్టార్ట్ చేస్తాం. మరి ఈ పొసెషన్ నుంచే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. హస్బెండ్ యూజువల్లీ తన వైఫ్తో నువ్వు నాదానివి అని అంటాడు, లేదా వైఫ్ తన హస్బెండ్ని యూజువల్లీ తను నావాడు అని క్లెయిమ్ చేసుకుంటాడు. ఈ ప్రాసెస్లో ఒకరినొకరు వాళ్ళని ఒక ఆబ్జెక్ట్స్గా మార్చుకుంటారు. హౌస్ లేదా చైర్ ఆర్ పెన్ అనేది ఎలాగైతే మనం నాది అంటామో అలా పర్సన్ని కూడా ఇది నాది అని మనం పొసెస్ చేసేసుకుంటాం. ఇలా పొసెషన్ ఉన్న చోట లవ్ గ్రో అవ్వలేదు. ఇది జస్ట్ ఒక కాన్ఫ్లిక్టో లేకపోతే టెన్షన్కో ఒక హేట్రిడ్కో కారణం అవుతుంది. యూజువల్లీ మనం చూస్తుంటాం, కొందరు చెప్తారు ఓ చాలా పొసెసివ్, ఐ లైక్ ఇట్ అని. ఇక్కడ అదేం ఉండదు. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత దోలు తీరుద్ది. అందుకే యూజువల్లీ రిలేషన్షిప్స్లో లేకపోతే ఫ్యామిలీలోనో ఎక్కడైనా ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎండ్ అయ్యేలా చేస్తాయి కూడా. టూ మచ్ పొసెసివ్నెస్. అసలు పొసెసివ్నెస్ అనేదే ఎండ్ స్టార్ట్ చేస్తుందని. మనం ఎవరినైనా మనది అని చూసినప్పుడు మనం ఓనర్షిప్ క్రియేట్ చేస్తాం. ఈ ఓనర్షిప్తో డివిజన్ స్టార్ట్ అవుతుంది. వీడు నావాడు, వేరు నాది కాదని చెప్పి అందులో నుంచి వైలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ నాది అనే ఒక ఫీలింగ్ ఆ సో ఆపోజిట్ పర్సన్ని గ్రో అయ్యేలా చేయదు. ఎందుకంటే నువ్వు నాది అని ఫిక్స్ అయిన పర్సను వాడు కొంచెం మారాడు అనుకోండి, అంటే కంప్లీట్గా నీది అనుకున్న వస్తువు మారిపోయిందని. నువ్వు అప్పుడు అట్లా మారనివ్వు, అంటే వాళ్ళని ఫ్రీగా ఉండనివ్వు. నువ్వు అక్కడ వాళ్ళని కేజ్లో పెడుతున్నావు అని. సో ఇది యూజువల్లీ రిలేషన్షిప్స్ని ఫస్ట్లో బాగానే ఉంటుంది అబ్బా అని, తర్వాత రిలేషన్షిప్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎందుకంటే పవర్ స్ట్రగుల్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కనుక ఇక్కడ యుద్ధభూమికి తిరిగి వచ్చామంటే అర్జునుడు ఈ అటాచ్మెంట్ అనే ఒక వెబ్లో చిక్కున్నాడు. అతను కొంతమంది అనుకున్నట్లుగా నాన్ వైలెంట్ అవ్వడం లేదు.
ఇక్కడ కృష్ణుడు నిజంగా తన పీస్ అయి ఉంటే ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించేవాడు. కానీ కృష్ణుడు అర్జునుడు నాన్ వైలెన్స్ మాటలన్నీ ఒక ఫాల్సిటీతో ఉన్నాయని సంగతి చూశాడు. ఇవన్నీ అబద్ధపు మాటలు అని తెలుసుకున్నాడు. అర్జునుడు నేను మరియు నాది అనే స్థానం నుంచి మాట్లాడుతున్నాడు. ఈ పొసెషన్ అనే ఒక ట్రాప్లో చిక్కుకొని ఉన్నాడు అని చెప్పి అందులో నుంచి నాన్ వైలెన్స్ ఎప్పటికీ రాదనే సంగతి కృష్ణుడికి తెలుసు. నేను అనే విత్తనం ఎప్పుడూ నాన్ వైలెన్స్ ట్రీగా గ్రో అవ్వదు. కనుక ఫ్రెండ్స్, సో ఈ కాన్ఫ్లిక్ట్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనేది భగవద్గీత యొక్క టైమ్లెస్ టీచింగ్స్కి స్టేజ్ సెట్ చేసింది. కృష్ణుడు కేవలం అర్జునుడిని గైడ్ చేయటమే కాదు, దాని ద్వారా మన హ్యుమానిటీ మొత్తాన్ని గైడ్ చేస్తాడు. ఈ అటాచ్మెంట్, డిటాచ్మెంట్ ఇవన్నిటి గురించి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. ఇటువంటి టైమ్లెస్ టీచింగ్స్ని ఇంకా మీ ముందు పెట్టడానికి మమ్మల్ని ఇంకా చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఇంకా ఎపిక్ నరేషన్స్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ బీ బ్లెస్డ్.